ఈరోజు అనగా తేదీ 6 మే 2024 మీకోసం నేను ఒక వీడియో ఈరోజు మీ ముందర ఉంచబోతున్నానండి. మీకు ఏదైతే ఈ దృశ్యం కనబడుతున్నదో అది తెలంగాణ ప్రభుత్వము ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్గా ఇక్కడ ఏర్పాటు చేసిందండి. 3600 ఎకరాలలో 3 సెజ్జులుగా దీన్ని ఏర్పాటు చేసిందండి. ఇక్కడ మీకు కనపడేది వెల్స్పన్ టెక్స్టైల్ కంపెనీ అండి. ఇది 50 దేశాలలో దీని వ్యాపారం జరుగుతున్నది. ఇది 2000 కోట్ల పెట్టుబడితో తన వ్యాపారాన్ని ఇక్కడ కొనసాగిస్తుంది. వెల్స్పన్ కంపెనీకి ఎదురుగా అమెజాన్ డాటా సెంటర్ అండి. మీకు కనపడేటటువంటిది అమెజాన్ డాటా సెంటర్. ఇది 33 ఎకరాలలో ఈ డాటా సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇలాంటి ప్రముఖ సంస్థలు ఈ చందనవల్లి సెజ్లో ఉన్నాయి. ఇంకా ఇవి కాకుండా చాలా కంపెనీస్ ఉన్నాయండి. చెప్పుకుంటూ పోతే వీడియో చాలా లెంత్ అవుతుందని చెప్పట్లేదు. దీని ప్రక్కనే హైదరాబాద్ సెజ్. ఇందులో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ 52 ఎకరాలలో నిర్మితమవుతుందండి. దీనికోసం మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్లో 15,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. అలాగనే ఈ మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ పక్కన ఎయిర్టెల్ డాటా సెంటర్, దాని ప్రక్కనే ఆశీర్వాద్, కైటెక్స్ లాంటి కంపెనీలు, చాలా కంపెనీస్ ఇక్కడ ఉన్నాయండి. మీకు కనబడేటటువంటిది సెజ్, అది సీతారాంపూర్ సెజ్ అండి. 1100 ఎకరాలలో ఉంది అది. ఇందులో ప్రత్యేకంగా కటేరి అని ఎలక్ట్రికల్ బస్సు యూనిట్ అండి. ఇది 35 ఎకరాలలో ఉంది. అదిగో మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్ 52.86 ఎకర్స్. అయితే ఇప్పటివరకు మనము మ్యాప్లో చూసాము, ఇప్పుడు మనము లైవ్లో చూసాము వీడియో. ఈ వీడియో తేదీ 6 మే 2024 రోజు షూట్ చేశాము. ఇది మీ ముందర ఉంచుతున్నాను. ఇది హైదరాబాద్ ఏరియాలో ఉందండి. ఇది లొకేషన్. ఇక్కడ నుంచి మనము శంషాబాద్ వెళ్ళడానికి 27 కిలోమీటర్స్ అండి. నగర్గూడ శంషాబాద్ రూట్ ఇది. ఈ రోడ్ని 4-వే చేయడానికి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మధ్యలో వర్ధమాన్ కాలేజ్, శివకుండలి ఆశ్రమం కూడా ఉందండి. ఇక్కడ డెవలప్మెంట్ చాలా బాగున్నాయి ఈ ఏరియాలో. ఇప్పుడు మనము అస్సలు విషయానికి వద్దాం. చలో వియాన్ వ్యాలీ. ఇప్పటి వరకు సిటీ బయట ఇంత పెద్ద డెవలప్మెంట్స్ నేను ఎప్పుడు చూడలే. ఇటువంటి డెవలప్మెంట్ చూసిన తర్వాత నేనైతే సర్ప్రైజ్ అయిపోయినా. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఇంత సిటీ బయటకు వచ్చేసినాయి. ఏది వెల్స్పన్ యూనిట్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ డాటా సెంటర్ కానీ, ఎలక్ట్రికల్ బస్ యూనిట్స్ కానీ, మొత్తం ఇంటర్నేషనల్ ఫేమస్ అన్ని కంపెనీస్ అన్నీ ఇక్కడికి వచ్చి కొన్ని వందల కంపెనీస్. ఇదంతా లొకేషన్ చూసిన తర్వాత నేనైతే సర్ప్రైజ్ అయిపోయినా. మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. మీ వాళ్ళ కోసం వీడియోని షేర్ చేయండి. నా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత విశాలమైనటువంటి రోడ్డు. ఇది ఎక్కడో హైవే రోడ్డు కాదండి. వియాన్ వ్యాలీ వెంచర్ లోపల 100 ఫీట్ల రోడ్ అది.
మొదటి దశలో 450 ఎకరాలలో, రెండవ దశలో 450 ఎకరాలలో, మొత్తం 900 ఎకరాలలో ఈ వెంచర్ మీకోసం. బయట డెవలప్మెంట్స్కి తగ్గకుండా బీబీజీ గ్రూప్ వాళ్ళు ఒక భూతల స్వర్గంగా ఈ వియాన్ వ్యాలీ వెంచర్ను తీర్చిదిద్దబోతున్నారు. ఈ వెంచర్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే 25 ఎకరాలలో రాయల్ రిసార్ట్ ఏర్పాటు చేయబోతున్నారు. వెంచర్ లోపల 25 ఎకరాలలో రాయల్ రిసార్ట్స్ అంటే ఎట్లా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. ఈ వెంచర్ విల్లాలకి, గెస్ట్ హౌస్లకి సూపర్ ఉంటుందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, చిల్డ్రన్ పార్క్, వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ సెంటర్ దీని యొక్క ప్రత్యేకత. అయితే ఈ వియాన్ వ్యాలీ వెంచర్కి, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్కి, అక్కడ ఉన్న డెవలప్మెంట్స్కి సంబంధం ఏంటంటారా? అదేనండి, మన వెంచర్కి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి జస్ట్ 10 కిలోమీటర్స్. అమెజాన్ డేటా సెంటర్ జస్ట్ 8 కిలోమీటర్స్. ఆస్ట్రాల్ జస్ట్ 5 కిలోమీటర్స్. కటారియా ఎలక్ట్రికల్ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జస్ట్ 3.5 kilometers. షాబాద్ టౌన్, షాబాద్ పోలీస్ స్టేషన్ జస్ట్ 500 meters. మరిన్ని వివరాలకై పైన కనబడే నంబర్తో నన్ను సంప్రదించండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళ కోసం షేర్ చేయండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.